భవిష్యత్తులో హిందూ ధర్మం అన్ని మతాలను డామినేట్ చేస్తుందా? ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నాస్ట్రడామస్ చెప్పిన 5 జ్యోతిష్యాలు నిజమయ్యాయి. మరి ఇది కూడా నిజమవుతుందా? ఇస్లామిక్ అస్తిత్వం ముగియనుందా? రష్యా కూడా భవిష్యత్తులో ఒక హిందూ దేశం కానుందా? భారతదేశం అన్ని దేశాల కంటే ముందంజలో ఉండనుందా? జ్యోతిష్యుడు నాస్ట్రడామస్ చెప్పిన జ్యోతిష్యం వింటే మీరు షాక్ అవుతారు. అసలు ఇంతకీ ఈ జ్యోతిష్యుడు నాస్ట్రడామస్ ఎవరు? ఎప్పుడు ఇవన్నీ చెప్పాడు? అతను చెప్పినవన్నీ అయ్యాయా? భవిష్యత్తు గురించి ఇంకా ఏం చెప్పాడు? ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. అందుకే ఇప్పుడు వాటన్నిటి గురించి చర్చిద్దాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి డోంట్ స్కిప్ ఇట్. ఇప్పుడు ఈ వీడియోలోకి వచ్చేద్దాం. నాస్ట్రడామస్ అతను ఒక జ్యోతిష్యుడు, ఫ్రాన్స్ దేశానికి చెందినవాడు. అంతేకాదు, ఒక సిద్ధాంతకర్త. అతను రాబోయే సంఘటనలు ముందే తెలుసుకుని ఒక పెద్ద పుస్తకం రాశాడు. ఈ పుస్తకం పేరు ప్రొఫెసర్ ఆఫ్ నాస్ట్రడామస్. దక్షిణ ఫ్రాన్స్కు చెందిన ఈ జ్యోతిష్యుడు 1503లో పుట్టాడు. 1555లో భవిష్యత్తు గురించి 945 సంపుటలతో ఉన్న విశ్లేషణను విడుదల చేశాడు. ఆయన చెప్పినట్టు ఐరోపాలో అడాల్ఫ్ హిట్లర్ ఆధిపత్యం, ప్రపంచ యుద్ధం, సెప్టెంబర్ 11 ఉగ్రదాడులు, కోవిడ్-19 మహమ్మారి రావడం వంటి ఇలా ఎన్నో నిజమయ్యాయి. దీంతో వచ్చే ఏడాది జరగబోయే వాటి గురించి కూడా ఆయన కొన్ని అంచనాలు వేశారు. అవి కూడా నిజమవుతాయేమోనన్న భయం ఇప్పుడు ప్రజల్లో ఉంది. అయితే అవేంటో తెలుసుకునే ముందు మన దేశానికి చెందిన విషయాలు ఇంకా ఏం జరిగాయో చూద్దాం. దేశంలో అతిపెద్ద రాజకీయవేత్త అకస్మాత్తుగా హత్యకు గురవుతాడు. ఇది అతను చేసిన ప్రెడిక్షన్లు ఒకటి. నిజంగా మన దేశంలో రెండో ప్రధాని అయిన ఇందిరాగాంధీ 66 ఏళ్ల వయసులో హత్యకు గురవుతారు. అలాగే ఏదైతే ప్రమాదకరమైన ప్లేగ్ వంటి అంటువ్యాధులు ఉన్నాయో అలాంటివి భవిష్యత్తులో రానున్నాయని, వాటి వల్ల కోట్ల మంది చనిపోతారని, ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉంటుందని ప్రెడిక్షన్ చేశాడు. ఇది కూడా జరిగింది కదా. మొదట్లో నాస్ట్రడామస్ ప్రెడిక్షన్లను ఎవరూ నమ్మలేదు. కానీ ఆ తర్వాత ఒక్కొక్కటి జరుగుతుండడం వల్ల నమ్మడం మొదలుపెట్టారు. నాస్ట్రడామస్ తన పుస్తకాల్లో 6338 ప్రెడిక్షన్స్ చేశారు. ఇందులో ఇప్పటి వరకు 70 వరకు నిజమయ్యాయి. వెస్ట్రన్ యూరోప్లోని ఒక పేదవాడి ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు పుడతాడు. అతను ఒక పెద్ద ఆర్మీని తయారు చేస్తాడు. ఆ ఆర్మీ అంతా కూడా అతని మాటపైనే కట్టుబడి ఉంటుంది. అతని ఖ్యాతి తూర్పు వైపు నుంచి పెరుగుతూ వెళుతుంది. తరాలు మారుతున్న ప్రపంచ దేశాలు ఆ పేరును తలుస్తూ ఉంటాయి. ఇంతకీ అతనెవరో మీరు ఊహించారా? అతనే హిట్లర్. నాస్ట్రడామస్ చెప్పినట్టే అతను నిజంగా వెస్ట్రన్ యూరోప్లోనే పుట్టాడు. అతని మాటలు, స్టేట్మెంట్స్తో నాజీ పార్టీకి అధిపతి అయ్యాడు. అతను జరిపిన యుద్ధంలో ఎంతోమంది చనిపోతారని, ప్రజలు హిట్లర్ను వ్యతిరేకిస్తారని, అయినా ఆ ప్రజలనే నడి రోడ్డుపై హిట్లర్ చంపుతాడని, అవన్నీ కూడా నాస్ట్రడామస్ చెప్పినట్టే జరిగింది. ఇవే కాదు, రాజీవ్ గాంధీ హత్య, కోవిడ్-19 వల్ల కోట్ల మంది చనిపోవడం, ఇవన్నీ కూడా అతని ప్రెడిక్షన్స్. 2019 నుంచి ఒక పెద్ద యుద్ధం మొదలవుతుందని, అది 2025 నాటికి ముగుస్తుందని, అలాగే చంద్రయాన్ 3 గురించి తన ప్రెడిక్షన్లో చెప్పారు. నాస్ట్రడామస్ నిజంగా ఇవన్నీ కూడా నిజమయ్యాయి. దీనివల్ల నాస్ట్రడామస్ చెప్పిన వాటిలో మరికొన్ని భవిష్యత్తులో నిజమయ్యే అవకాశం ఉందని నమ్ముతున్నారు కూడా. వీటిని ఏమాత్రం కొట్టిపారేయాల్సింది లేదని, ఖచ్చితంగా అవి జరుగుతాయని అంటున్నారు. ముఖ్యంగా మన ఇండియాకు సంబంధించిన ఒక 10 ప్రెడిక్షన్స్ జరిగే ఛాన్స్ ఉంది. అందులో మొదటిది, అతను 3 వైపుల సముద్రం ఉన్న ప్రాంతంలో పుడతాడు. అతను అందరికంటే శక్తివంతుడు, తెలివైనవాడు, బుద్ధివంతుడు అవుతాడు. ఆ దేశాన్నే కాకుండా ప్రపంచాన్నే శాసించే స్థాయికి ఎదుగుతాడు. అతని రాకతో ఆ ప్రాంతంలో పెను మార్పులు వస్తాయి. అతనికి గుర్తుగా ప్రతి గురువారం అందరికీ సెలవు దినాన్ని ప్రకటిస్తారు. అతని విజయం, అతని శక్తి, అతని బలం రోజు రోజుకు పెరుగుతూ వెళ్తోంది. అయితే ఇప్పటి వరకు ఇలాంటి వ్యక్తి ఎవరూ ఈ భూమిపై పుట్టలేదు. కానీ నాస్ట్రడామస్ ప్రెడిక్షన్ ప్రకారం చూస్తే 3 వైపులా సముద్రం ఉన్న ప్రదేశం ఇండియా. ఈ దేశ సమానత్వంపై నడుస్తారు. కృష్ణుడు, శ్రీరాముడు, చాణక్యుడు, గౌతమ బుద్ధుడు, మహావీరుణ్ణి ఇక్కడ ప్రజలు దేవుళ్లతో సమానంగా పూజిస్తారు. వీళ్ళంతా కూడా మన భారతదేశంలోనే పుట్టారు. అలాగే మన పురాణాల ప్రకారం కలియుగం అత్యంత బలవంతుడు, బుద్ధివంతుడు అయిన కల్కి పుడతాడని మనం నమ్ముతాం. మరి ఇదే గనుక నిజమైతే నాస్ట్రడామస్ చెప్పింది కూడా నిజమే కదా. అయితే త్వరలో ఆ శక్తిశాలి ఈ భూమి మీద పుట్టబోతున్నాడా? ఆయన కోసమే ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక రెండవ ప్రెడిక్షన్, ఇప్పుడున్న మతానుసారం హిందువులు సముద్రాన్ని బేస్ చేసుకుని హిందూ ధర్మాన్ని పాటిస్తే, ముస్లింలు చంద్రుని బేస్ చేసుకుని తమ మతాన్ని పాటిస్తున్నారు. ఈ 2 మతాల యొక్క ముఖ్య ఉద్దేశం ఒక్కటే, సమానత్వం. హిందూ మహాసముద్రం ద్వారా వచ్చిన ధర్మం హిందూ ధర్మం. అయితే నాస్ట్రడామస్ ప్రెడిక్షన్ చెబుతుంది ఏంటంటే, భవిష్యత్తు కాలంలో చంద్రుడి ధర్మం కంటే సముద్ర ధర్మం పెద్దదవుతుంది. అంటే ముస్లిం ధర్మం తగ్గి హిందూ ధర్మం ఎక్కువ అవుతుందని. ఇది ఒక్క మన ఇండియాలో మాత్రమే కాదు, ఇతర దేశాల్లో కూడా జరుగుతుందని నాస్ట్రడామస్ ప్రెడిక్ట్ చేశారు. ఇది నిజంగా జరుగుతుందో లేదో తెలియదు, కానీ నాస్ట్రడామస్ భవిష్యవాణిలో మాత్రం హిందూ ధర్మం గురించి క్లియర్గా ఉంది. మూడో ప్రెడిక్షన్,
ప్రపంచమంతా హిందూ ధర్మంపై నడవడం, సర్వమత సమ్మేళనం మన దేశం, అలాగే ఒక్కో దేశంలో ఒక్కో మతం, అయితే ముఖ్యంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, జైన, కమ్యూనిజం, ఇలా ఒక్కో దేశం ఒక్కో ధర్మంపై నడుస్తోంది. కానీ భవిష్యత్తులో ఈ దేశాలన్నీ వాటి ధర్మాలను వదిలేసి హిందూ ధర్మంపై నడుస్తాయని నాస్ట్రడామస్ ప్రిడిక్షన్ చేశారు. ఇక 4వ ప్రిడిక్షన్, ఒక 5 నదులు కలిసి ఉన్న ప్రాంతంలో ఒక మహాన్ రాజనీతుడు ఎదుగుతాడు. ఈ రాజనేత యొక్క పేరు వర్ణ లేదా శరణ్ ఉండొచ్చు. తప్పులు చేసే శత్రువులను అతను చీల్చి చెండాడుతాడు. నాస్ట్రడామస్ రాసిన ప్రిడిక్షన్లో ఈ మాటలున్నాయి. అయితే 5 నదులు కలిసి ఉన్న ప్రాంతం మన దేశంలోని పంజాబ్. ఈ రాష్ట్రంలో మాత్రమే జీలం, చీనాబ్, రావి, సట్లెజ్, వ్యాస్ వంటి 5 నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ 5 నదులు సంగమం వల్లనే ఆ రాష్ట్రానికి పంజాబ్ అనే పేరు వచ్చింది. పంజాబ్ అనే పదంలో 2 పదాలున్నాయి. అందులో మొదటిది పాంచ్ అంటే 5 అని, అలాగే ఆబ్ అంటే నది అని అర్థం. పాంచ్ ఆబ్ తర్వాత పంజాబ్గా మారింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే నాస్ట్రడామస్ తన ప్రిడిక్షన్స్లో చెప్పిన ప్రాంతం పంజాబ్ అని. ఈ పంజాబ్లో ఒక శక్తిశాలి పుడతాడు. అతని పేరు శరణ్ లేదా వరణ్ అని ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇలాంటివి మన దేశంలో తప్ప మరే ఇతర దేశాల్లో లేవు. అంతేకాకుండా నాస్ట్రడామస్ చెప్పిన ప్రకారం ఆసియాలో ఎప్పుడూ జరగలేనంత వింతలు జరుగుతాయట. అలాంటివి యూరోప్లో కూడా ఎప్పుడూ జరగలేదట. 5వ ప్రిడిక్షన్, రష్యా హిందూ దేశంగా మారుతుంది. నాస్ట్రడామస్ ప్రిడిక్షన్ ప్రకారం దక్షిణ భారతదేశానికి చెందిన ఒక నేత హిందూ ధర్మాన్ని ప్రపంచ దేశాల్లో పెరిగేలా చేస్తాడు. ఈ దేశ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తాడు. అదేవిధంగా రష్యాలో కూడా హిందూ ధర్మం పెరుగుతూ వెళుతుంది. కొంతకాలంగా పూర్తిగా హిందూ రాజ్యంగా మారిపోతుంది. ఇప్పటికే ఆ దేశంలో చాలా వరకు హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారని తెలుస్తోంది. ఇక 6వ ప్రిడిక్షన్, నాస్ట్రడామస్ తన ప్రిడిక్షన్లో చెప్పింది ఏంటంటే భారతదేశంలో భవిష్యత్తులో ఏదో ఒక అత్యంత పెద్ద మార్పులు రానున్నాయట. ఇలాంటి మార్పులు మరే దేశంలో కానీ ఏ ఖండంలో కానీ జరగలేనివి. అంతేకాకుండా నాస్ట్రడామస్ ప్రిడిక్షన్ ఇది కూడా చెప్పింది, రష్యా ఉక్రెయిన్ మధ్య పెద్ద వార్ జరుగుతుందని, అది 2025 వరకు నడుస్తుందని. అంతేకాదు వచ్చే సంవత్సరం ఒక ఆస్ట్రాయిడ్ భూమిని తాకుతుందని, దానివల్ల పెను ప్రమాదం సంభవిస్తుందని కూడా నాస్ట్రడామస్ తన ప్రిడిక్షన్లో చెప్పారు. ఇప్పటి వరకు నాస్ట్రడామస్ చెప్పిన వాటిలో కొన్ని నిజంగానే జరిగాయి. భవిష్యత్తులో జరుగుతాయని చెప్పిన వాటిలో అవి జరగొచ్చు, జరగకపోవచ్చు. ముందు ముందు ఏం జరిగినా మన మంచికే అనుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి.